రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. మడకసిర ఎమ్మెల్యే రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే రాజు ఇచ్చిన డెడ్ లైన్ వాటితో ముగినింది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ కూడా తోపదుర్తికి రాజు సవాల్ విసిరారు. ఇద్దరి కార్యక్రమాలకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు పోలీసులు. ఆరోపణలు నిరూపించకపోతే గనక తోపదుర్తి ఇంటికి వెళ్లి చెప్పుతో కొడతానంటూ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తోపదుర్తి నివాసంలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. నిబంధనలు అతిక్రమిస్తే గనక అరెస్టు తప్పదంటూ పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రైట్ మొత్తం మీద అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో కూడా నడుస్తూ ఉంది. మొత్తం మీద తోపదుర్తి వర్సెస్ రాజు అన్నట్టుగా నడుస్తోంది. ఇవాళ కనుక సాయంత్రం 5 గంటల లోపు తాను చేసినటువంటి ఆరోపణలను నిరూపించకపోతే ఇంటికి వచ్చి చెప్పుతో కొడతానంటూ కూడా రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఇటు అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ముందస్తుగా భద్రతా బలగాలతో మోహరిస్తున్నారు. మొత్తం మీద అయితే ఎవరిని కూడా ఉపేక్షించే లేదంటూ కూడా ఒకవేళ శాంతి భద్రతలు విఘాతం కలిగితే కనుక ఖచ్చితంగా కూడా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, రైట్ మొత్తం మీద అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. మడకసిర ఎమ్మెల్యే రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య కూడా సవాళ్ల పర్వం నడుస్తోంది. ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే రాజు ఇచ్చినటువంటి డెడ్ లైన్ వాటితో ముగినుంది. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ కూడా తోపదుర్తికి రాజు సవాల్ విసిరారు. ఇద్దరి కార్యక్రమాలకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా సమయం ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు పోలీసులు. ఇక ఆరోపణలు నిరూపించకపోతే తోపదుర్తి ఇంటికి వెళ్లి చెప్పుతో కొడతానంటూ కూడా రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తోపదుర్తి నివాసంలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. నిబంధనలు అతిక్రమిస్తే కనుక అరెస్టు తప్పదంటూ పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రైట్ మొత్తం మీద అనంతపురంలో సవాళ్లు ప్రతి సవాళ్లతో నడుస్తూ ఉంది. మొత్తం హై టెన్షన్ వాతావరణం నడుస్తుంది. ఇటు మడకశిరలో కూడా సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చినటువంటి ఎంఎస్ రాజు తోపదుర్తి ఖచ్చితంగా కూడా ఆరోపణలు నిజం చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ ఆరోపణలు బహిర్గతం చేయకుంటే కనుక ఇంటికి వచ్చి చెప్పుతో కొడతారంటూ కూడా రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఎంఎస్ రాజు ఇంటి వద్ద నుండి మా కరెస్పాండెంట్ రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, ఎస్ సాయి, ప్రస్తుతము మనము మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద ఉన్నాము. వైసీపీ టీడీపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ప్రస్తుతం అనంతపురం నగరంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇటీవల ఎంఎస్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకాష్ రెడ్డి తన మీద చేసినటువంటి ఆరోపణలను నిరూపించకపోతే ఖచ్చితంగా గురువారం సాయంత్రం 5 గంటల లోపల నిరూపించకపోతే మరి ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి చెప్తూ కొడతానని చెప్పేసి కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో మరి ప్రకాష్ రెడ్డి కూడా ఈ రోజు మరి ఎస్ఐఆర్ సమావేశము, అవగాహన సమావేశము ఇంటి దగ్గర పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మరి ఆయన కూడా పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఎంఎస్ రాజు కూడా ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళటానికి సాయంత్రం 5 గంటల వరకు గడువు పెట్టుకోవడంతో ప్రస్తుతం అనంతపురము, సింగనమల, తర్వాత మడకసిర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మరి ఎంఎస్ రాజు ఇంటి దగ్గరికి చేరుకుంటున్నారు. మరి జిల్లాలోని ముఖ్యమైన నేతలు కాలు శ్రీనివాసులు, పార్థసారథితో పాటు ముఖ్యమైన నేతలందరూ కూడా ఎంఎస్ రాజు ఇంటి వద్దకు వచ్చారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. మరి సాయంత్రం 5 గంటల తర్వాత మరి పోలీసులు ఆయనకి వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడానికి అనుమతి ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, మరి తర్వాత అటు పార్టీ ఇటు పార్టీ ఇద్దరు కూడా వాళ్ళ కార్యకర్తలు, అనుచరులు కూడా అంతకంటే అంటే ఈ ప్రకాష్ రెడ్డి, ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యల కంటే తీవ్రమైన స్థాయిలో మరి పదజాలం ఉపయోగించుకుంటూ ఒకరిని ఒకరు చెప్తూ కొడతాము, మిమ్మల్ని హతమారుస్తామనేటువంటి పరుష జాలంతో కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో గత 3-4 రోజుల నుంచి కూడా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో
మరి రాజకీయం చాలా వేడెక్కింది. స్థాయిని పరిధి దాటి ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరొక వైపున కూడా ఈ ఎంఆర్పిఎస్సికి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ రెండు పార్టీల నేతల ఇద్దరికి కూడా మరి అనుకూలంగా కూడా వ్యవహరించారు, తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాళ్ళు కూడా సవాళ్లు విసిరారు. ఈ అంటే 3-4 రోజులు రైట్. అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం మీద తోపతిర్తి రాజు వర్సెస్ ఎంఎస్ రాజు అన్నట్టుగా చందంగా నడుస్తోంది. మొత్తం మీద తన మీద చేసినటువంటి ఫిర్యాదులు కానివ్వండి, ఆరోపణలు కానీ బహిర్గతం చేయాలంటూ కూడా ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మొత్తం మీద పొలిటికల్ హీట్ పెరిగింది. మడకసిర ఎమ్మెల్యే రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపతిర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే రాజు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఇవాళ్టితో ముగిరింది. ఇక తనపై చేసినటువంటి ఆరోపణలను నిరూపించాలంటూ కూడా తోపతిర్తి ప్రకాష్కు సవాల్ విసిరారు. ఇక ఇద్దరి కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం 5 గంటల వరకు కూడా సమయం ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. ఇక ఆరోపణలు నిరూపించకపోతే కనుక తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ చెప్పుతో కొడతానంటూ కూడా రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తోపదుర్తి నివాసంలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. ఇక నిబంధనలు అతిక్రమిస్తే కనుక అరెస్టు తప్పదంటూ పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కోఆపరేట్ చేయకపోతే